మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మనకు ఆల్మోస్ట్ ఒక 66% మనకు అంధత్వం ఉందో అది మనకు యాక్చువల్గా క్యాటరాక్ట్ ద్వారా వస్తుంది. ఇది వరల్డ్లో 32% ఉంది, బట్ ఇండియాలో 66% దాకా ఉంది అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. సో ఈ క్యాటరాక్ట్ను సకాలంలో చేయించకపోవడం లేదా ముదరడం వల్ల సో అంధత్వానికి ఇంకా ఎందుకు గురవుతున్నాము? సో దీని గురించి కొద్దిగా అవగాహన పెంచండి. తప్పకుండా నవీన్ గారు. యాక్చువల్లీ ఆ స్టాటిస్టికల్ డేటా మీరు నాతో షేర్ చేశారు కొంతకాలం క్రితం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అది ఒక పేపర్ పబ్లిష్ అయింది. పబ్లికేషన్లో ప్రస్తావించారు ఆ అంశాలు. మీరు బాగా అప్డేట్ అవుతారు, బాగా మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం, అంటే ఓన్లీ డాక్టర్స్ మెడికల్ గ్రూపే అనుకున్నా, మీరు కూడా అవుతుంటారు. దట్స్ చాలా సంతోషం. దట్స్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ రోల్ ఆఫ్ కోర్స్. అయితే క్యాటరాక్ట్ ఆఫ్ కోర్స్ మనకి చూపు మందగిస్తూ, అంధత్వం అనే కంటే చూపు మందగిస్తూ చివరి అంకం అంధత్వం. సో దానికి ముఖ్యమైన కారణాల్లో చెప్పుకోదగింది క్యాటరాక్టే. అండ్ క్యాటరాక్ట్ వల్ల ఇట్స్ రివర్సిబుల్. అంటే క్యాటరాక్ట్ వల్ల వచ్చే అంధత్వం రివర్సిబుల్, మళ్ళీ తిరిగి చూపు రావచ్చు. కొన్నిట్లో నరాలు డ్యామేజ్ అవుతాయి అనుకోండి, అలాంటి కండిషన్లో మటుకు మనం చూపుని తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉండదు. సో అందుకని రివర్సిబుల్గా అయ్యే ఈ ప్రొసీజరు చాలా ఈజీ కూడాను. మనకి చూపు బాగుంటేనే కదా మన కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. అది ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఎలాంటి ప్రొఫెషన్ అయినా, ప్రొఫెషనల్ లేకుండా ఇంట్లో ఉండే వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకునేదానికి, ఒకళ్ళ మీద ఆధారపడకుండా. సో ఇది సింపులే. అయితే దీనిలో గవర్నమెంట్ కూడా నేషనల్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్, ఇప్పుడంతా ఆయుష్మాన్ భారత్, ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ ఇందులో ఉన్నాయండి. ఎందుకంటే మన బిలో పావర్టీ లైన్ వాళ్ళంతటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకొని ఏం కండిషన్ ఉందని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించుకోలేనప్పుడు పేషెంట్ దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి ప్రోగ్రామ్స్లో జరిగేది అదే. ఓకే. అయితే మీరు ఇందాక అన్నారు కదా దశాబ్ద కాలంలో, ఈ దశాబ్ద కాలంలో మేము ఇంకొక చిన్న, ఇట్స్ నాట్ మైల్ స్టోన్, బట్ ఒక గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద. అంటే మాది ఫండింగ్ హాస్పిటల్ కాదు కదండి, పేషెంట్లు ఇచ్చే వాటితోటే కదా మేము చేసేది. సో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసాం, ఎన్ఎండన్ ఫౌండేషన్ అని. మా పేరెంట్స్, మా ఇన్లాస్ అంటే మా హస్బెండ్ పేరెంట్స్ పేరున అట్లా ఒక ఇదిగా, అందులో ఉచితంగా సర్జరీస్, దాంట్లో మెజారిటీ క్యాటరాక్ట్స్ ఉంటాయి. మిగతా వాటిల్లో కూడా అంటే మాకు ఒట్టి క్యాటరాక్టే కాకుండా రెటినాకి సంబంధించినవి, కొన్ని గ్లకోమా అనే కండిషన్ వల్ల జరిగేవి, వాటికి కూడా కొంత రకంగా ఒక అలాట్మెంట్ చేసుకున్నాము. కామన్గా అయితే క్యాటరాక్ట్ కాబట్టి. సో ఇక్కడ మేము అలా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్క్రీనింగ్ చేసి ఏం అవసరం ఉందో చూసి వాళ్ళకి ఉచితంగా ప్రొసీజర్ సర్జరీస్ చేయడం అనేది. ఇప్పుడు మొన్ననే కదా మొదలుపెట్టింది. ఇప్పుడు దాకా మాకు ఒక 30 అయినాయి. పర్ యానం 500 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. గ్రేట్. సో మేడం, యాక్చువల్గా మనకు భారత్లో ఆల్మోస్ట్ ఒక 20 lakh క్యాటరాక్ట్ కేసులు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు ఏడాదికి. అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే గతంకి, ఎందుకంటే మీరు దశాబ్ద కాలంగా పేషెంట్స్ వస్తున్నారు కాబట్టి, సో క్యాటరాక్ట్ వచ్చే వయసు తగ్గుతూ వస్తుందా? సో క్యాటరాక్ట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తుందా, లేదా ఎర్లీ డిటెన్షన్ పెరగడం వల్ల పేషెంట్ల సంఖ్య పెరుగుతుందా? ఒక్కసారి. తప్పకుండా అండి. యాక్చువల్లీ దశాబ్ద కాలం కాదండి, 3 దశాబ్దాలు అయింది చెప్పాలంటే. ఇప్పుడు నేను సెకండ్ జనరేషన్ చేస్తున్నాను. మధ్య అయితే ఒక ఆవిడ, మా గ్రాండ్ పేరెంట్స్కి మీరు సర్జరీ చేశారు అన్నారు. ఆవిడకి 52 years. సో ఇందులో 2 ఆన్సర్లు వచ్చాయి. సో ఏజ్ అదర్ రోజుల్లో 7th decade ఏజ్ అంటే 70 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినాక, 70 ఏళ్ళు దాటినాక, 80 ఏళ్ళలో వాళ్ళు కూడా అట్లా అప్పుడు క్యాటరాక్ట్ ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు తగ్గుతూ వచ్చింది. 50 కూడా చూస్తున్నాం, తొందరగా క్యాటరాక్ట్స్ వస్తున్నాయి. సో లైఫ్ స్టైల్స్ మారడం వల్ల. ఇక్కడ ఏంటంటే లైఫ్ స్టైల్స్ మారడంలో మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు కదా, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, అవన్నీ కూడా అండర్లైన్ రీజన్స్, ప్లస్ స్ట్రెస్ రిలేటెడ్, ఈ తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్స్తో కొన్నిసార్లు స్టీరాయిడ్స్ అనే మెడిసిన్స్ ఇచ్చిన, కీమోథెరపీస్ తోటో ఏదో ఒకటి, క్యాన్సర్ కూడా బాగా రేజ్లో ఉంది కదా. సో సమ్ సార్ట్ ఆఫ్ రేడియేషన్ థెరపీలు, ఇవి అవి, ఎక్స్పోజర్ టు ఇంటెన్స్ యూవీ లైట్,
కొంతమంది పనిచేసే ల్యాబ్స్ కావచ్చు, వాళ్ళ వృత్తి విధానాల్లో కూడా కావచ్చు. సో ఇట్లా కూడా క్యాట్రాక్ట్స్ వస్తాయండి. ఒట్టి ఏజ్ పరంగా వచ్చేది అందరికీ వచ్చేది, అది ఎవరిని ఆపదండి. ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక దేశాధినేత అయినా, రాజైనా, రోడ్ సైడ్ ఉండే బెగ్గర్ అయినా ప్రతి ఒక్కరికి వస్తుందండి, ఎవరిని అది ఆపదు క్యాట్రాక్ట్ అనేది మటుకు. సో మిగతా ఎందుకు తొందరగా వస్తున్నాయంటే ప్రాబబ్లీ ఇవి రీజన్స్ అయి ఉంటాయి నేను చెప్పినవి. సో ఎప్పుడు వచ్చినా ఎందుకు వచ్చినా ట్రీట్మెంట్ అయితే ఒకటే, సర్జికల్ ఆప్షన్ అది.